జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 95 ఉద్యోగ పర్వంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ కురుసభలో సంధివాక్యాలు చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ సంధివాక్యములు ధర్మంగా చెప్పిన తరువాత అక్కడ ఉన్న మహర్షులు కన్వుల వారు జమదగ్ని వారి అభిప్రాయాలు చెప్పారు. ఇతిహాస గాథలు కూడా చెప్పారు. తదుపరి నారద మహర్షి మాట్లాడుతున్నారు. కురు మహారాజా, నేడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మంగా సంధివాక్యాలు చెప్పారు. దానిపైన నా మిత్రులు జమదగ్ని కన్వుల వారు వారి వచనములు చెప్పారు. అవన్నీ కూడా అక్షర సత్యములు, అందులో అసత్యములు లేనే లేవు. వీరంతా నీ మేలు కోరి నీ కుమారులు నీ తమ్ముని కుమారులు సుఖంగా ఉండాలి అని యుద్ధము వారించడానికి చెప్పిన ధర్మవాక్యములు అవి. వీరంతా శాంతి కాముకులు. ఎంత బలవంతులైనా సరే బలవంతులతో యుద్ధానికి వెళ్తే నష్టము తప్పక వాటిల్లును. మహాశక్తి సంపన్నులు, ఇంకా శక్తి సంపన్నులైనా సరే ధర్మంతో యుద్ధం చేస్తే ఆ ధర్మంతో వీరు గెల్లేరు. ధర్మమే అందరినీ జయించును. ధర్మంతో ఉన్న బలహీనులు కూడా ధర్మము లేని బలవంతులను జయించగలరు. అక్కడ బలహీనుల శక్తి కాదు, ధర్మం యొక్క శక్తి గొప్పది. ఆ ధర్మమే వారిని గెలిపించును. ఇక్కడ పాండవులు బలహీనులు కారు. ఆ పైగా వారి ధర్మం వారిని కాపాడుతూ ఉండును. ఎందుకంటే వారు ధర్మంగా ఉంటారు. ఆ పైన కురువీరులు పాండవుల కంటే బలవంతులు కారు. పైగా కురువీరుల ఎడ ధర్మము లేదు. మరి రేపు యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారో ఆలోచించుకొనుము. ఇంకను మహారాజా, ఎవరైనా ఒకరు పెద్దలు చెప్పినా ఎవరు చెప్పినా నేను వినను, నాకు ధర్మం వద్దు అని అడ్డగా మాట్లాడితే అతనికి ఆపదలు తప్పక వస్తాయి. పెద్దలు మాటలు వినక అధర్మంగా వాదించిన వారికి ధర్మాలు తప్పక వారిని శిక్షిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి అధర్మాలు ఉన్నాయి కనుక అధర్మాలు ఎప్పుడూ ధర్మాన్ని గెలవలేవు. అందుకు గాను గాలవుని యొక్క ఇతిహాస వృత్తాంతం ఒకటి చెప్తాను, వినండి. గాలవుడు అనే ఒక శిష్యుడు ఋషి తన గురువు అయిన విశ్వామిత్రుని వద్ద సకల విద్యలు నేర్చుకున్నాడు. సకల విద్యలు నేర్చుకున్న తరువాత అతడు తన గురువును కలిసి, మహాత్మా, నేను గురుదక్షిణగా మీకు ఏమి ఇవ్వలేను అని అడిగాడు. విశ్వామిత్రుడు కరుణతో, నాయనా, నాకు ఎట్టి గురుదక్షిణ అవసరం లేదు, సుఖంగా ఉండు పొమ్ము అని అన్నాడు. కానీ గాలవుడు విశ్వామిత్రుని మాట వెనక, నేను తప్పక మీకు గురుదక్షిణ ఇచ్చే తీరుతాను, గురుదక్షిణ మీరు కోరండి అని బలవంతం చేశాడు. కోపం వచ్చింది విశ్వామిత్ర మహర్షికి. అయితే గాలవా, విను, నాకు నువ్వు ఇస్తా అంటున్నావు కదా, గురుదక్షిణ ఇవ్వు. శరీరం అంతా తెల్లగా, చెవి ఒక్కటి నల్లగా ఉండే మేలుజాతి గుర్రాలు నాకు 800 గురుదక్షిణగా ఇవ్వు అని కోరాడు విశ్వామిత్రుడు గాలవుడిని. అలాగే గురువుగారు అని ఆ శరీరమంతా తెల్లగా చెవి నల్లగా ఉండే 800 గుర్రాలను తేడానికి బయలుదేరాడు గాలవుడు. ఆ గాలవుడు తిరిగి ఎంత ప్రయత్నించినా కూడా శరీరం మొత్తం తెల్లగా చెవి నల్లగా ఉండే 800 గుర్రాలను సంపాదించలేకపోయాడు. చివరికి వచ్చి గురువుగారిని క్షమాపణ కోరుతాడు. మహాత్మా, మీరు వద్దన్నా కూడా నేను దురహంకారంతో గురుదక్షిణ ఇస్తానని చెప్పాను. కానీ నేను మీరు చెప్పినట్లుగా శరీరం మొత్తం తెల్లగా చెవి మాత్రమే నల్లగా ఉండే 800 గుర్రాలు నాకు ఎక్కడా దొరకలేదు అని అతని పాదాలపై పడి క్షమాపణ చెప్పాడు గాలవుడు. గనుక మహారాజా, పెద్దల మాటలు వినక అగౌరవంతో అధర్మంతో ప్రవర్తిస్తే బాధలు తప్పవు.
చివరికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ యుద్ధమే సంభవిస్తే క్షమాపణలు చెప్పుకున్నా కూడా ఫలితం రాదు. విజయం అనేది ఎవరికి వస్తుందో మనం చెప్పలేము. విజయము దైవా నిర్ణయం. బలవంతులు ఎవరు, బలహీనులు ఎవరు మీరే ఆలోచించుకున్నాడు. ధర్మం ఎవరి పక్క ఉన్నది, భగవానుడు ఎవరి పక్క ఉన్నారు మీరే ఆలోచించుకున్నాడు. ధర్మంగా సంధి చేస్తే నీ కుమారులు, నీ తమ్ముని కుమారులు సుఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తారు. చిరకాలం వారి వంశాలు వృద్ధి పొందుతాయి. అది ఆలోచించుకొని మంచిగా ధర్మంగా సంధి చేయడం మంచిది అని చెప్తాడు నారద మహర్షి. నారద మహర్షి మాట వినటువంటి ధృతరాష్ట్రుడు, మహాత్మా మీ మాటలు కాదనేంత సాహసం నేను చేయలేను, ఇంకా నాకు మంచి వాక్యములు చెప్పండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు అంటాడు నారదుడు, మీ వంశములో ఆది పురుషుడు అని చెప్పుకోవచ్చు యయాతి మహారాజు. ఆ యయాతి మహారాజు 100 యాగములు చేశాడు, పుణ్యాన్ని సంపాదించుకున్నాడు, స్వర్గములో చిరస్థాయిగా ఉండే అర్హత సాధించి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ చిన్నపాటి అహంకారం చూపించాడు ఇంద్రుని వద్ద. అతడిని అతడు పొగుడుకొని ఆత్మహత్య సదృశమైనటువంటి జ్ఞానం చేశాడు. అంటే తనను తాను పొగుడుకున్నాడు, ఆత్మస్థుతి చేసుకున్నాడు. ఆత్మస్థుతి చేసుకున్న ఆ మీ వంశ పూర్వీకుడు యయాతి ఇంద్రుని వల్ల దెబ్బతిని తిరిగి భూమిపైన పడిపోయాడు. గనుక మహారాజా, నీవును మీ వారలను ధర్మంగా ఆలోచించి ధర్మంగా పాండవులకు నీ కుమారులకు సంధి చేయండి, అహంకారం వేడండి, లేకుంటే నాశనం తప్పదు. నాశనం ఎవరికి వస్తుందో మీరే ఆలోచన చేసుకోండి. ధర్మంగా సంధి చేసుకుంటే ఇరువురు సుఖపడతారు అని చెప్పుకొచ్చాడు మహాత్ముడైనటువంటి దేవఋషి నారద మహర్షి. జై శ్రీమన్నారాయణ.